ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లలారా, మరి పరలోకమందు ఉన్న పరమ తండ్రి దేవుడు మనలందరినీ కూడా ప్రేమించి ఇంత గొప్ప అవకాశము, ఆరోగ్యము, ఆయుష్ ఇచ్చినందుకు నిజంగా మనమందరం కూడా తండ్రి అని దేవునికి కృతజ్ఞులుగా మన జీవిత కాలమంతా కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం ఉండవలసిన క్రైస్తవులుగా మనం ఉన్నాం. ఎందుకంటే మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ సమయము చూడలేక ఎంతోమంది, అవునా కదా, పాపం మరణము అనే పేరుతో చనిపోతున్నారు. కొంతమంది మనశ్శాంతి లేక చనిపోయేవారు ఉన్నారు. కొంతమంది పంట పండలేదని చనిపోయి ఉన్నారు పాపం. కొంతమంది నేను ప్రేమించిన వ్యక్తి నాకు దక్కలేదని చనిపోయి ఉన్నారు పాపం. ఇంత కష్టపడి చదివాను కానీ ఉద్యోగం రాలేదు అనుకునేవారు కూడా చాలామంది ఉన్నారు. అందులో చనిపోయిన వారు కొంతమంది. పరీక్ష రాశాను, రాత్రంతా కష్టపడ్డాను కానీ పాస్ అవ్వలేదు, చనిపోయేవారు ఉన్నారు. కోరుండి జీవితం మీద విరక్తి చెంది, అవునా, అక్రమముగా అర్ధాంతరముగా చనిపోయేవారు కూడా ఉన్నారు. కానీ ఈరోజు వారందరికంటే మనమైతే గొప్పవారిమి కాము. ఈరోజు మనం ఇంత ఈ భౌతిక సంబంధమైన సన్నిధిలో కూర్చున్నాము అంటే తండ్రి యొక్క ఆలయాలుగా, దేవుని యొక్క ఆలయాలుగా, క్రీస్తు సంఘముగా ఈరోజు మనం అందరము చక్కగా ఆయన పాద సన్నిధిలో కూర్చున్నామంటే నిజంగా మనమందరం కూడా ఎంత అదృష్టవంతులమో, ధన్యులమో ఆలోచించండి. నేను అదే అనుకుంటాను ఎప్పుడును. రేపు అనేది మనది కాదు, కానీ రేపు అనేది కూడా పరమ తండ్రి మనకి ఇస్తున్నాడంటే నిజంగా ఆ దేవుని మనస్సును ఇప్పటికీ అది ఎప్పుడు కూడా బాధ పెట్టి క్రైస్తవులుగా మనము ఉండకూడదు. ఉండాలా? ఉండకూడదు. ఏమండి, వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. తప్పిపోయిన కుమారుని యొక్క జీవిత వృత్తాంతము గురించి సుమారుగా ఒక 6 భాగాలు మనం విన్నాం. అంటే 6 వారాల బట్టి మనం వింటున్నాం. అంటే ఆ వచనం 2-3 వచనాలే, కానీ ఆ తప్పిపోయిన కుమారుని యొక్క జీవిత వృత్తాంతములోని ఉన్న విషయాలు, ఇంకా విషయాలు మనకు నేర్చుకోవలసిన విషయాలు, అవునా, ఆలోచించవలసిన విషయాలు, పరిశోధించవలసిన విషయాలు ఆ తప్పిపోయిన కుమారుని జీవిత వృత్తాంతములో యేసు ప్రభువారు చెప్పిన ఉపమానములు ఎన్నో ఆత్మ సంబంధమైన పాఠాలు మనకి ఈరోజు కనబడుతున్నాయి, వినబడుతున్నాయి. అవునా కాదా? నిజమేనండి, అవునా? ఎస్. చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చాడు, ఆస్తిని అడిగాడు, తండ్రి ఆస్తిని ఇచ్చాడు. చిన్న కుమారుడు ఆస్తిని పట్టుకొని దూరదేశం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆస్తి అంతా కూడా ఏం చేశాడు? ఆస్తిని అంతటి కూడా పాడు చేశాడు. వేశ్యలతో ఎక్కువగా సాంగత్యం చేశాడు. ఏమంటే తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల కూడా నాశనం చేశాడు. అంటే ఈ ఉపమానములోని ప్రాముఖ్యమైన ఉపదేశాలు ఏంటండి అంటే, నా ప్రభు అయిన క్రీస్తు వారు చెప్తున్న మాట 2 విషయాలని నొక్కి ఆ పదాన్ని చక్కగా చెప్పడం జరిగింది. అంటే మొదటిది, చిన్న కుమారుడు తన ఆస్తిని ఎలా పాడు చేశాడు అంటే దుర్వ్యాపారము వలన పాడు చేశాడు. ఏమండి, త్రాగడానికి, తందనాలు ఆడడానికి, చిందు, మందు, విందు, అవునా, వీటికి ఖర్చు పెట్టాడు. 2, వేశ్యలతో సాంగత్యము చేసి, వేశ్యలతో స్నేహము చేసి కూడా తన ఆస్తిని, తండ్రి ఇచ్చిన ఆస్తిని ఏమండి పాడు చేశాడు. పాడు చేసిన తర్వాత ఆ చిన్న కుమారుడు ఉన్న దేశంలో ఏమొచ్చిందంటే గొప్ప కరువు అని రాయబడింది బైబిల్లో.
గొప్ప కరువు అంటే అర్థం ఏంటండి అంటే ప్రియులారా, ఏమండి, అసలు తినడానికి కూడా తిండి దొరకని ఒక భయంకరమైన దీన పరిస్థితి. అంత దీన పరిస్థితిలో చిన్న కుమారుడు ఏమండి చిక్కులో పడిన నక్కలాగా ఆ భయంకరమైన ఆ కరువులో ఈయన కూడా చిక్కుపోయాడు. ఆస్తి పాడైపోయింది, కరువు వచ్చింది. ఆ కరువులో కూడా ఈయన పాపం ఏం చెయ్యాలో దిక్కుతోచని దిక్కుమాలిన పరిస్థితిలో పడిపోయాడు చిన్న కుమారుడు. చివరికి ఏమనుకున్నాడు అంటే పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకుందామని ఆశపడ్డాడు. కానీ చెప్పండి, ఆ పందులు మేపే పనివారు ఆ పందులు తినే పొట్టు కూడా అంటే కనీసం ఇవ్వలేదు. వారు ఇవ్వడానికి కూడా వారు ఇష్టపడలేదు. అంటే ఎంత దీన పరిస్థితికి దిగజారిపోయాడో చిన్న కుమారుడు, మీరు ఆలోచించండి. చిన్న కుమారుని మనం ఒక్కసారి, బ్రదర్ ఏంటి నీ దీన పరిస్థితి ఎలాగొచ్చింది? చిన్న కుమారుడా, నీ తండ్రి దగ్గర ఉంటే ఎంత హోదా ఉండేవాడివి, నీ తండ్రి దగ్గర నువ్వు ఉంటే ఎంత డిగ్నిటీగా ఉండేవాడివి, నీ తండ్రి దగ్గర ఉంటే నువ్వు ఎంత ఒక అఫీషియల్గా బ్రతికేవాడివి, నీ తండ్రి దగ్గర నువ్వు ఉంటే నీ స్టేటస్ గొప్పగా ఉండేది. కానీ ఆ స్టేటస్ను కాస్త నువ్వే పాడు చేసుకున్నాడు. మంచి కుమారుడు ఉన్న గుర్తింపుని ఈ చిన్న కుమారుడు పాడు చేసుకున్నాడు. కనుక తన స్టేటస్ను కోల్పోయాడు, తన నమ్మకాన్ని కోల్పోయాడు, తండ్రి మీద ఉన్న ఆ ప్రేమను కోల్పోయాడు, తండ్రి చూపించే ప్రేమకు దూరం అయిపోయాడు. ఇప్పుడు ఆ దూరదేశములో ఆ భయంకరమైన కరువులో చిక్కుకుపోయాడు. ఏమి చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయిన తర్వాత అని అనుకుంటున్నాడు. ఆయనకప్పుడే ప్రారంభమయ్యింది ఏటంటే బుద్ధి. ఏమొచ్చింది? బుద్ధి. అంటే ఆస్తి ఉన్నప్పుడు లేని బుద్ధి, ఆస్తితో ఉన్నప్పుడు రాని బుద్ధి, స్నేహితులతో గడిపినప్పుడు లేని బుద్ధి, అవునా, వేశ్యలతో సాంగత్యం చేసినప్పుడు మనస్సులో కలగని బుద్ధి, కష్టం వచ్చిన తర్వాత చిన్న కుమారుడికి ఏమొచ్చిందయ్యా అంటే బుద్ధి వచ్చింది. ఎప్పుడయ్యా వచ్చింది చిన్న కుమారుడికి బుద్ధి అని ఆలోచిస్తే ప్రియులరా, ఎప్పుడైతే తన ఆస్తి ఆవిరైపోయిందో అప్పుడు వచ్చింది బుద్ధి. అవునా, అంతేనా? ఎప్పుడైతే తన ఆస్తి ఐసు ముక్కలాగా ఎప్పుడైతే కరిగిపోయిందో, ఆస్తి ఐసులాగా కరిగిపోయిన తర్వాత వచ్చింది బుద్ధి. ఏమిటి, ఆయనున్న ఆ ప్రదేశములో పరిస్థితులు బలహీనపడిన తర్వాత వచ్చింది బుద్ధి. అవునా, ఆలోచించండి. ఎప్పుడైతే ఒక భయంకరమైన సమస్యలో, ఒక సమస్య వలయములో చిక్కుకున్నాడో, ఆ భయంకరమైన సమస్య అనే వలలో చిక్కుకుపోయిన తర్వాత బయటపడలేని పరిస్థితుల్లో వచ్చింది ఆయనకి బుద్ధి. ఎవరు ఆదరించని పరిస్థితుల్లో, ఎవరు ఆదరణ చూపించలేని స్థితిలో, ఎవరు కూడా బుక్కడు మంచినీళ్ళు కూడా ఇవ్వలేని దిక్కుమాలిన పరిస్థితిలో, ఎవరు కూడా తన ఆకలిని తీర్చలేని బలహీన పరిస్థితుల్లో వచ్చింది ఆయనకి, చెప్పండి గట్టిగా, బుద్ధి. ఎప్పుడైతే దూరదేశం వెళ్ళిపోయాడో, ఒంటరివాడు అయిపోయాడో, లోన్లీగా ఫీల్ అవుతున్నాడో, ఒంటరి స్థితిలో పడిపోయాడో, ఎప్పుడైతే ఒంటరి స్థితిలో పడిపోయిన తర్వాత వచ్చింది ఆ చిన్న కుమారుడికి తన మనస్సులో ఏంటంటే బుద్ధి. చెప్పనవునా?
ఆస్తి ఉన్నప్పుడు ఏమండి ఆకలి వేసినా కూడా ఆస్తి ఏం చేసినట్టు ఆకలి తీర్చేది. ఎప్పుడైతే ఆస్తి కాస్త చెప్పండి ఏమంటే ఆస్తిని పాడు చేశాడో తన ఆకలి తన కడుపుకు చెప్పుతుంది. ఆయనకు వేసిన ఆకలి తన కడుపుకు చెప్పుతుంది ఏంటంటే నీకు ఆకలి వేస్తుంది నాన్న అని. ఎప్పుడైతే ఆకలి వేస్తుందో ఆహారం అందని దీన స్థితిలో పడిపోయిన తర్వాత వచ్చింది బుద్ధి. కడుపు నిండా ఉన్నప్పుడు రాలదు బుద్ధి. మన భాషలో ఏమంటే మంచి మంచి ఆహారం తిన్నప్పుడు రాలదు బుద్ధి. ఏమంటే మన భాషలో బిర్యానీ, చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, మంచి మంచి కాస్ట్లీ ఫుడ్, ఖరీదైన ఫుడ్ తిన్నప్పుడు రాలేదు బుద్ధి. చివరికి పందులు తినే ఆహారం కూడా తినాలని ఏమండి అనుకున్నప్పుడు వచ్చేసింది బుద్ధి. ఆలోచించండి, ఎందుకు ఈ పరిస్థితి? కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? పందులు తినే ఆహారం కూడా ఏమండి తినడానికి ఆశపడ్డాడు అంటే చెప్పండి, ఆశపడ్డాడంటే దానికి కారణం ఏంటి? అసలు కారణం ఏంటి అంటే ఏమండి ప్రేమగా చూసిన కన్న తండ్రికి దూరం అయిపోవడమే. అంత భయంకరమైన దూరదేశములో, ఎవరూ లేని ప్రదేశములో, ఒంటరి పరిస్థితుల్లో, దిక్కుమాలిన పరిస్థితుల్లో ఈ చిన్న కుమారుడు ఏడుస్తూ, కృంగిపోతూ, మానసికంగా బాధపడుతూ, మానసికంగా నలిగిపోతూ ఏమండి ఏం చేద్దామనుకున్న పరిస్థితుల్లో ఏమనుకున్నాడంటే బుద్ధి వచ్చింది. కారణం ఏంటయ్యా? నీకు ఎందుకు వచ్చింది బుద్ధి? కారణం ఏంటయ్యా అంటే ప్రియులారా, తన తండ్రి ప్రేమకు, తన తండ్రి ఆప్యాయతకు చెప్పండి నోచుకోలేకపోయాడు. తండ్రి మనస్సును బాధ పెట్టాడు, తండ్రి యొక్క హృదయాన్ని బాధ పెట్టాడు. తన కళ్ళల్లో నుండి, తన తండ్రి కళ్ళల్లో నుండి కన్నీరు తెప్పించే విధంగా మారిపోయాడు ఈ చిన్న కుమారుడు. ఒకవేళ నేను నా తండ్రి దగ్గర నుండి వెళ్ళిపోతున్నానే, నా తండ్రి నా గురించి ఏమనుకుంటాడు, ఎంత బాధపడతాడు, నీ తండ్రికి దూరం అయిపోతున్నానే, అయ్యో ఆయన ఎంత కృంగిపోతాడు అని కనీసం ఆలోచించాడంటే లేదు. ఆస్తిని చూశాడు, కనీసం తండ్రి మీద ఉన్న ఆలోచన కూడా లేకపోయింది. ఏమండి తండ్రి మీద ఉన్న ప్రేమను కూడా చంపుకున్నాడు చిన్న కుమారుడు. ఏమంటే తండ్రి మీద ఉన్న ఆప్యాయతను, తండ్రి మీద ఉన్న అభిమానాన్ని, తండ్రి మీద ఉన్న ప్రేమను చంపుకున్నాడు కనుకనే చెప్పండి దూరదేశం వెళ్ళిపోయాడు అని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉపమానములోని ఒక అందమైన ఆత్మ సంబంధమైన ఉపదేశాన్ని ఒక పాఠముగా మనకు నేర్పించాడు మహాప్రభు. ఇప్పుడు ఆ పాఠాన్ని సుమారు 7 వారాల బట్టి 7 భాగాలుగా మనం వింటున్నాం, నేర్చుకుంటున్నాం. 66 పుస్తకాలు కూడా ప్రియులారా, ప్రతి పుస్తకం మనకేం నేర్పిస్తుందంటే పాఠం. ప్రతి పత్రిక మనకేం నేర్పిస్తుందంటే చెప్పండి ఆత్మ సంబంధమైన పాఠం. ప్రతి గ్రంథము కూడా మనకి ఏం నేర్పిస్తుందంటే గట్టి చెప్పండి చెప్పండి ఆత్మ సంబంధమైన ఒక పాఠం. ఎందుకు పాఠం అంటే ఏమంటే మనమందరము కూడా పత్రికగా మారాలి అంటే పాఠాలు మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మన భక్తి విధానం బాగులేదు. మనం దేవునికి దూరం అయిపోతూ ఈరోజు బ్రతికేవారు చాలామంది ఉన్నారు. దేవుని సన్నిధి దూరం అయిపోయేవారు, దేవుని యొక్క సంఘానికి దూరం అయిపోయేవారు, సహవాసానికి దూరం అయిపోయేవారు, ఏమిటి జ్ఞానము కలిగిన వాక్యపు మాటలకు కూడా దూరం అయిపోయేవారు, రొట్టె ద్రాక్షరసానికి కూడా దూరం అయిపోయేవారు. ఎంతమంది లేరు చెప్పండి. వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు అంటే సాక్షాత్తు ఏమిటి దేవునికి దూరం అయిపోయిన వారు, దేవుణ్ణి మరిచిపోయిన వారు, దేవుడంటే లెక్క లేనివారు, దేవుడంటే పట్టింపు లేనివారు. ఏమండి అందుకే ఈ తప్పిపోయిన కుమారుని యొక్క జీవిత వృత్తాంతములోని ఒక ఆత్మ సంబంధమైన పాఠాలు ఏమండి ఈరోజు మనమందరం
నేర్చుకుంటున్నాం. ఈరోజు సేవకులు అనేవారే కాదండి, సేవకులైన వారు కూడా కొన్ని విషయాలు తప్పిపోయేవారు ఉన్నారు. నేను కూడా ఒకవేళ వాక్య విషయంలో కావచ్చు, నేను కూడా తప్పిపోతున్నానేమో అని నాలో నేను చెప్పండి నాలో నేను పరీక్ష చేసుకోవాలి. ఎందుకు బ్రదర్, చిన్న కుమారుడు ఎందుకు మీరు తప్పిపోయారు? ఇప్పుడు ఎందుకు అంత భయంకరమైన చెప్పండి దీన స్థితిలో మీరు బాధపడుతున్నారు? ఎందుకు మీకు బుద్ధి వచ్చింది? ఇప్పుడు తండ్రిని వదిలితే ఇదే పరిస్థితి, తండ్రికి దూరం అయిపోతే ఇదే పరిస్థితి. తండ్రికి వేరుగా ఉండాలనుకున్నాడు, వినండి, వేరుగా ఉండాలనుకున్నాడు, వేరుగా ఉండి బ్రతకాలనుకున్నాడు, వేరుగా ఉండి జీవించాలనుకున్నాడు, వేరుగా ఉండి సంతోషంగా ఉండాలనుకున్నాడు. కానీ నా బైబిల్ చెప్తుంది ప్రియులారా, యేసుక్రీస్తు వారు చెప్పారు, నా బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త ప్రియులారా, యోహాను సువార్తలో ఒక అందమైన ఒక అద్భుతమైన మాట నా ప్రభు అయిన క్రీస్తు వారు చెప్పడం జరిగింది. యోహాను సువార్తలో చూపిస్తాను మీకు, ఎంత మంచి మాట తెలుసండి, సూపర్ మాట. 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనములో లాస్ట్ మాట మనం ఆలోచిస్తే ప్రియులారా, ఆ రోజు భౌతిక సంబంధమైన కుమారుడు భౌతిక సంబంధమైన తన తండ్రికి ఏమైపోయాడు? దూరమైపోయాడు, విడిపోయాడు, వేరైపోయాడు. సంతోషంగా బ్రతకాలనుకున్నాడు. సంతోషంగా బ్రతికాడా? సమాధానంగా బ్రతికాడా? ఆనందంగా బ్రతికాడా? చెప్పండి, అవునా? సంతోషాన్ని కోల్పోయాడు, సమాధానాన్ని కోల్పోయాడు, మనశ్శాంతిని కోల్పోయాడు, నెమ్మదిని కోల్పోయాడు, ఆ ప్రశాంతతను కోల్పోయాడు, ఆ ప్రసన్నతను కోల్పోయాడు చిన్న కుమారుడు. చివరికి తండ్రి ప్రేమకు కూడా దూరం అయిపోయాడు. అదే ప్రభు చెప్పాడు యేసుక్రీస్తు వారు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఏం మాట అండి ఇది? అంటే ఈ మాట, ఈ వచనంలో అర్థం ఏంటి? యేసు ప్రభు వారు చెప్పే మాటలోని ఆంతర్యం ఏంటి అని జాగ్రత్తగా మనం వాక్యాన్ని పరిశీలిస్తే ప్రియులారా, యేసు ప్రభుతో మనం అంటకట్టబడి ఉండాలి. ఒక ద్రాక్ష గుత్తికి విన్నారా, ఒక ద్రాక్ష గుత్తికి ఈ ద్రాక్ష తీగ ఎలాగైతే అంటకట్టబడి ఉంటుందో, ఆ ద్రాక్ష గుత్తుగా పిలువబడుతున్న క్రీస్తు వారికి మరి అదే కదా చెప్పాడు యేసుక్రీస్తు, నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడు. ఆ ద్రాక్షవల్లిగా ఉన్న క్రీస్తుతో తీయగలగా ఉన్న మనం, క్రైస్తవులుగా ఉన్న మనం, దేవుని పిల్లలుగా ఉన్న మనం యేసు ప్రభుతో మనం అంటకట్టబడి ఉండాలి. అంటే యేసు ప్రభుతో అంటే అర్థం ఏంటంటే వాక్యముతో మనం అంటకట్టబడి ఉండాలి, వాక్యంతో సహవాసం కలిగి ఉండాలి. ఇంకా మంచి అర్థం, వాక్యంతో మనం జట్టై ఉండాలి. అలా ఉన్నప్పుడు శోధన వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, లేమి వచ్చినా, నింద వచ్చినా భయపడం. ఎందుకంటే మేము ఈరోజు మనమందరం కూడా వాక్యముతో మనం ఉన్నాము కనుక, వాక్యంతో మనం అంటకట్టబడి ఉన్నాం కనుక, వాక్యాన్ని కౌగిలించుకుని ఉన్నాం కనుక, వాక్యాన్ని హత్తుకొని ఉన్నాం కనుక భయపడం. ఎవరు భయపడతారయ్యా అంటే వాక్యానికి దూరం అయిపోయిన వారు భయపడవాలి. వాక్యానికి దూరం అయిపోయిన వారు కంపల్సరిగా హ్యాపీగా ఉండాలనుకున్నా ఒక్క క్షణం ఉండొచ్చేమో, ఏదో చేయాలనుకున్నా చెప్పండి ఏమి చేయలేరు, ఏమి చేయలేరు. భౌతికంగా అభివృద్ధి అవ్వాలన్నా, ఆత్మీయంగా అభివృద్ధి అవ్వాలన్నా, శారీరకంగా అభివృద్ధి అవ్వాలన్నా క్రీస్తు వాక్యానికి చెప్పండి, క్రీస్తు వాక్యానికి దూరం అయిపోయి వేరైపోయి బ్రతుకుతే అభివృద్ధి అనేది మన జీవితంలో మనం చూడలేము. ఆత్మ సంబంధమైన అభివృద్ధిని, శారీర సంబంధమైన అభివృద్ధిని, భౌతిక సంబంధమైన అభివృద్ధిని, కుటుంబపరమైన అభివృద్ధిని మనం చూడాలనుకుంటే నా బైబిల్ చెప్తుంది యేసు అని యేసు అను వాక్యముతో మనం చెప్పండి ఏం చేయాలి? సహవాసం కలిగి ఉండాలి, వాక్యాన్ని హత్తుకొని ఉండాలి, వాక్యం కలిగి మనం ఉండాలి.
వాక్యాన్ని వెంబడించేవారుగా మనం ఉండాలి. ఏమండి, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని నా ప్రభు చెప్పేశాడు, క్లారిటీ ఇచ్చేసాడు అప్పుడు. కానీ కొంతమంది జీవితాలు ఏమండి, శోధనలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి. ఏమండి, తినేది వంట పట్టడం లేదు, ఎంత సంపాదించుకున్నా కూడా ఆ వచ్చిన డబ్బులు చినిగిపోయిన సంచిలోనే వేసినట్టుకుంటుంది. కనీసం ఇప్పటికైనా వాళ్ళ మనోనేత్రాలు తెరవబడని క్రైస్తవులకు ఉండిపోతున్నారు. ఏమంటే కనీసం వారు మనస్సాక్షి గద్దించడం లేదంటే ఆ మనస్సాక్షికి వాత వేసేశారు. దేవునికి దూరంగా ఉన్నా కూడా మేము బాగున్నాం అనుకుంటున్నారు చాలామంది. నో, కాదండి. ఒకవేళ దేవుని దూరం వినండి, దేవునికి దూరంగా ఉండి బాగున్నామంటే యేసు ప్రభువు చెప్పే వాక్యం ఏమైపోద్ది? అప్పుడు తప్పు అయిపోద్ది. మీకు అర్థమవుతుంది నా భాష? దేవునికి దూరం అయిపోయాము, దేవునికి వేరైపోయాము, దేవునికి ఎడమగా ఉన్నాము. ఏమండి, అసలు దేవుడిని మేము పట్టించుకోవట్లేదు, కానీ మా జీవితాలు మాత్రం బాగున్నాయి అనేవారు ఒకవేళ అనుకుంటే దేవుని చెప్పిన మాట తప్పైపోతుంది. ఏ ప్రభు ఏం చెప్పాడు? నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అనేసాడు. అంతే. సంతోషంగా ఉండాలనుకున్న ఉండలేరు, తినాలనుకున్నా తినలేరు, సంపాదించాలనుకున్నా ఎక్కడో ఒక లోటు ఉంటుంది. ఆ లోటు నివృత్తి అవ్వాలి అంటే, ఆ లోటు ఏమండి తీర్చబడాలి అంటే, ఆ లోటు అనేది ఉండకుండా ఉండాలి అంటే క్రైస్తవులుగా ఉన్న మనం ఏం చేయాలంటే చెప్పండి, క్రీస్తుతో మనం ఉండాలి, అంటకట్టబడి ఉండాలి. ఏమండి, దేవునికి ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా దూరం అవ్వకూడదు. తండ్రికి దూరం అవ్వకూడదు, ఆయన ప్రేమకు దూరం అయిపోకూడదు, ఆయన కృపకు దూరం అయిపోకూడదు. ఏమండి, ఆయన వాక్యానికి దూరం అయిపోకూడదు, ఆయన నమ్మకత్వానికి మనం దూరం అయిపోకూడదు. అలా దూరం అయిపోతే ఏమండి మనం ఏమీ చేయలేము. కానీ చిన్న కుమారుడు ఆ తండ్రికి దూరం అయిపోయాడు. చెప్పండి, ఏమైనా సాధించాడా? ఏమైనా సంపాదించాడా? దేన్నైనా చెప్పండి జయించాడా? దేనినైనా గెలిచాడా? ఏదీ లేదు. చివరికి ఉన్నదే పోగొట్టుకున్నాడు. పాయింట్, ఉన్నది పోగొట్టుకున్నాడు. తండ్రికి దూరం అయితే ఇదే పరిస్థితి. ఇప్పుడు ఏమనుకున్నాడు ఆయన అంటే, ఏమనుకుంటున్నాడు తెలుసా ఆయన? ఏమండి, తప్పిపోయిన కుమారుడు ఏమనుకుంటాడు తెలుసా? ఆ చదివి ముగిస్తాను ఈరోజు. చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయము ఏమనుకుంటాడంటేనా, నేను లేచి, లూకా సువార్త 15వ అధ్యాయము వచనము 18, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, అది అంటే అర్థమేంటి? ఎంతటి ఇటువంటి కూతురైనా ఎలాంటి కొడుకైనా చివరికి గతి ఎవరు? అమ్మ నాన్నే. ఎంతమంది స్నేహితులు ఉండొచ్చు, ఏమంటే ఎంతమంది బంధువులు ఉండొచ్చు, ఎంతమంది చూసిన వారు ఉండొచ్చు. కానీ నేను చెప్తున్న సేవకుడిగా, తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే ఈ లోకములో ఏమంటే ఏ మనిషి ప్రేమ ఎక్కువ కాదు. దేవుని ప్రేమ ప్రక్కన దేవుడి గురించి చెప్పట్లేదు నేను, అంటే చెప్తున్నాను ఇక్కడ ఉన్న సందర్భం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, అయితే ఇప్పుడు బుద్ధి వచ్చిన కుమారుడు, వినండి, బుద్ధి తెచ్చుకున్న కుమారుడు, బుద్ధి కలిగిన కుమారుడు ఏమనుకుంటున్నాడు తెలుసా? తన హృదయంలో ఏమనుకున్నాడు తెలుసా? నేను నా తండ్రి యొద్దకు వెళ్ళాలి అనుకుంటున్నాడు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? ఎలాంటి ఇంజనీర్ చేసిన కొడుకైనా, ఎలాంటి డాక్టర్ చేసిన కూతురు అయినా చివరికి చెప్పాలి, ఆ తల్లి దగ్గరికి రావాల్సిందే, తండ్రి దగ్గరికి. ఎందుకయ్యా అంటే వారిని వీరు కన్నారు కనుక. చూసారా, ఆ కనిన ప్రేమ, పెంచిన ప్రేమ, ఏమండి పెద్ద చేసిన ప్రయోజకులు చేసిన ప్రేమ చెప్పండి వృధా అయిపోదు. ఇదిగోండి చిన్న కుమారుడు ఆ బాధ, నేను లేవాలి. ఎక్కడి నుండి లేవాలి తెలుసా? నేను చేసిన భయంకరమైన పాపము నుండి నేను లేవాలి.
నేను ఏదో సంపాదించేద్దాం అనుకున్నాను, ఏదో ఇదే ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను, కానీ నా బ్రతుకు ఎంజాయ్ లేదు. నా బ్రతుకు మారిపోయింది, నా స్థితి మారిపోయింది. భయంకరమైన దిక్కుమాలిన స్థితిలో నుండి ఇప్పుడు నేను లేవాలి. ఈ భయంకరమైన ఈ కరువు ప్రాంతాల నుండి నేను లేచి అర్జెంటుగా నేను నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోవాలనుకున్నాడు చిన్న కుమారుడు. బుద్ధి వచ్చింది. చెప్పండి, తన హృదయములో ఈ మాటలు అనుకుంటున్నాడు చిన్న కుమారుడు. ఏ బైబిల్ అండి ఏమండి? అంటే బుద్ధి వచ్చింది అంటే అర్థమే తెలుసా? ఆయన చేసిన పాపమేంటో, ఆ చిన్న కుమారుడు చేసిన తప్పేంటో తనలో తాను పశ్చాత్తాపడుతున్నాడు. ఇది దేవుడికి కావాల్సింది. ఇది వచ్చే వారం చెప్తాను బాగా. ఏమండి? చిన్న కుమారుడు లేచాడు. చివరికి నా తండ్రే నాకు ఆధారం, నా తండ్రే నాకు గతి, నా తండ్రే నాకు దిక్కు. అది మళ్ళా చెప్తున్నా మీకు, ఎలాంటి కొడుకైనా, ఆ కొడుకు యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, ఏమండి సింగర్ అయినా, ఎలాంటి కొడుకైనా, ఏమండి కూతురు ఇంజనీర్ అయినా, టీచర్ అమ్మైనా, ఏ అమ్మైనా చివరికి తల్లి తండ్రి దగ్గరకు రావలసిందే. లేదండి నా కూతురు పెళ్లి చేసుకుని చాలా దూరం వెళ్ళిపోయిందండి. ఎంత దూరం వెళ్ళిపోయినా చెప్పండి, తల్లి తండ్రుల దగ్గరికి కనీసం సంవత్సరానికి 2-3 సార్లైనా వస్తారు. ఎందుకంటే పెంచిన ప్రేమ, కనిన ప్రేమ, అవునా, ప్రేమ తెచ్చిన బంధం. అల్లుడు వద్దన్నా నువ్వు నోరుమి, నా తల్లి దగ్గర నేను వెళ్ళాలంటారు కూతురు. ఏమంటే కోడలు వద్దన్నా నువ్వు నోరుమి, నన్ను కన్నారు నా తల్లిదండ్రులు, నేను వెళ్ళాలంటాడు కొడుకు. సూపర్ అండి, అది బంధం. ఏమండి? కనుక ఆ చిన్న కుమారుడు లేచాడు. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాడండి. ఎందుకు? బుద్ధి వచ్చింది. ఎందుకు? జ్ఞానం వచ్చేసింది. ఎందుకు? ఏమండి? ఆ ముసుగు అనేది తీసేశాడు. ఏమండి? అంటే ఏ మైకంలో పడిపోయాడో, ఏ మత్తులో పడిపోయాడో, ఇప్పుడు ఆ మత్తంతా కూడా వదిలేసింది. ఆ మైకమంతా వదిలేసింది. ఇప్పుడు ఎవరు కనబడుతున్నారయ్యా అంటే ఆ చిన్న కుమారుడు కనిన తండ్రి కనబడుతున్నాడు. అందుకే నేను లేవాలి, లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాడండి. అది మార్పు అంటే, అది బుద్ధి అంటే. ఏమండి? ఈరోజు మనము కూడా మనలను కనిన పరమ తండ్రి యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో ఎంత గొప్ప మాట అన్నది తెలుసా? నేను నా పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను. అవును, గొప్పవారిగా చేస్తే వారు అంటే మనము దేవుని మీదే తిరగబడుతున్నామంటే, మరి తిరగబడిన మనం, దేవుని దూషించిన మనం, దేవునికి ఎడమైపోయిన మనం, దేవునికి దూరం అయిపోతున్న మనం, ఏమంటే మనకి కూడా ఏం రావాలి అంటే బుద్ధి కలగాలి. బుద్ధి రావాలి. మన హృదయంలో పశ్చాత్తాపం అనేది ప్రారంభం అవ్వాలి. అయ్యో ఎన్ని రోజులు దేవుడు దూరం అయిపోయాయి, వాక్యం దూరం అయిపోతున్నాను, సహవాసం దూరం అయిపోతున్నాను, ఏంటి ప్రభురాత్రి సంస్కరణ దూరం అయిపోతున్నాను. అయ్యో నేను ఇంత దూరం అయిపోయి నేను ఏమి సాధించగలను? దేవునికి దూరం అయిపోయి నేను ఏం సంపాదించగలను? దేవుని దూరం అయిపోయి నేను ఏ మనశ్శాంతి కలిగి ఉండగలను అని మనకి బుద్ధి రావాలి, జ్ఞానోదయం కలగాలి, మనోనేత్రాలు వెలగాలి. ఏమండి? ఆలోచించండి. కనుక ఆ చిన్న కుమారుడికి వచ్చిన బుద్ధి ఈరోజు క్రైస్తవులకు మనకి కూడా అదే బుద్ధి వస్తే చచ్చినంత వరకు కూడా మన తండ్రిని మనం వదలమండి. అలా వదలని వాడికే పరలోక రాజ్యం. వదిలి లోకము కొరకు బ్రతుకుతున్న వారికి పాతాళ లోకం గతి. కనుక ఆలోచించండి. చిన్న కుమారుడికి బుద్ధి వచ్చింది, తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాడు. మనకు కూడా బుద్ధి రావాలి, మనము కూడా తండ్రితోనే ఉండాలనుకోవాలి, వాక్యముతో మనం అంటకట్టబడి ఉండాలనే ఆలోచన మనకి కూడా రావాలి అనే ఉద్దేశంతో ఆ యేసుక్రీస్తు వారు ఉపమానములు అనే ఉపదేశాన్ని అంత గొప్పగా చెప్పారు. ఆ ఉపదేశాన్ని ఈరోజు మనం అందరం కూడా చక్కగా మనం విన్నాం. కనుక చిన్న కుమారుడు బుద్ధి వచ్చింది. ఈరోజు మనకు కూడా బుద్ధి వచ్చి మనము కూడా
ఏంటి మన హృదయములో పశ్చాత్తాపడి మన తప్పును మన పాపములు ఒప్పుకొని తండ్రి యొద్దకు మనం వెళ్ళాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అండి.